శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 13వ తేదీ 9వ నెల 2025 శనివారం. షష్ఠితో పాటు కృత్తికా నక్షత్రం రావడం చాలా శ్రేయస్కరమైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎవరైతే అప్పులతోనే బాధపడుతూ ఉన్నారో, సంతాన విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, మనసు ప్రశాంతంగా లేకుండా చంచల స్వభావంగా ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా కూడా సంతానం సాఫల్యంగా సిద్ధించట్లేదు, రేపు చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కృత్తికా నక్షత్రము షష్ఠి రావడము చాలా శ్రేయస్కరమైన రోజు. అందులో శనివారము జంట నాగులకి ఎవరైతే పంచామృతాలు కానీ క్షీరాభిషేకం జరిపిస్తూ ఉంటారో ఖచ్చితంగా నాగదోషం ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు వివాహం కాని వారికి కూడా చాలామందికి సర్పదోషంతో వివాహం కూడా అవ్వట్లేదు. ఈ రోజున ఖచ్చితంగా అభిషేకం జరిపించి బియ్యం పిండి దీపాలు పెట్టండి. ఎలా పెట్టాలి దీపాలంటే కనుక బియ్యం పిండి, పచ్చి పాలు, బెల్లం వేసి ప్రమిదలాగా చేయండి. ప్రమిదలాగా చేసి మూడు ఒత్తులు పెట్టి 3 దీపాలు వెలిగించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శ్రీ షణ్ముఖాయ నమః. మీ అవకాశం బట్టి స్వామివారి స్తోత్రాలు కానీ చేయండి. 9 ప్రదక్షిణలు చేయండి. 3 ఒత్తులు కలిపి 3 దీపాలు పెట్టాలి. 9 కావాలి. ఇలా పెట్టి ఆ రోజున క్షీరాభిషేకం జరిపించారనుకో ఖచ్చితంగా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అంతేకాకుండా మీ గృహం నందు ఇబ్బందికరంగా సమస్య ఉన్నా, సంతాన విషయంలో ఇబ్బంది ఉన్నా, కుజదోషాలు సర్పదోషాలు ఏవి ఉన్నా కూడా ఈరోజు అభిషేకం చేపేయడం ద్వారా ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. అస్సలు మిస్ కాకండి. ఈ రోజున చాలా శ్రేయస్కరమైన రోజు. అంతేకాకుండా మనము ఈ రోజున కందులు దానం ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితం ఉంది. జంట నాగులకు మాత్రమే అభిషేకం జరిపించండి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరంగా సమస్య నుండి కోలుకోవాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఒక స్తోత్రాన్ని విసర్జనలో పెడతాను. ఖచ్చితంగా 9 సార్లు పారాయణం చేయండి. శ్రీమాత్రే నమః.